హలో అండి. జయ జనార్దన కృష్ణ పార్ట్ 2 ఇది. ఆల్రెడీ నేను పార్ట్ 1 ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! మీకు చాలా ఈజీగా అర్థమైందనే నేను అనుకుంటున్నాను. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఈ సాంగ్ నేను 5 మినిట్స్ ఉంది. నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను మళ్ళీ చెప్పినట్టు మ్యూజిక్‌కి ఓన్లీ స్టార్టింగ్ మ్యూజిక్ మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా మ్యూజిక్ అంతా మీరు పిల్లలతో ఆడడమో, లేదంటే గోపికలు, కృష్ణుడు ఆడుకోవడమో, లేదంటే అటు ఇటు ఊగడమో అలా అన్నీ చేయొచ్చు. అన్ని ఆటలు ఆడొచ్చు మ్యూజిక్‌లో. మళ్ళీ మీరు ఏది లిరిక్స్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ దానికి డాన్స్ చేయొచ్చు. అండ్ ఇంట్లోనే ఉండి సాంగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఇంకా ఈజీ అవుతుంది. ఇంకా ఈ వీడియోస్ కానీ, మేము చేసేవన్నీ అందరికీ షేర్ చేయండి. ఎలాగైనా కృష్ణాష్టమి వస్తుంది కాబట్టి పిల్లలందరూ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. అంటే ఏదో ఒకటి వాళ్ళకొచ్చి రాని డాన్స్ చాలామంది పోస్ట్ చేస్తూ ఉంటారు. మేము మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేసి పెడుతున్నాం కాబట్టి, ఈ వీడియోస్ మీకు స్టెప్స్‌తో పాటు చాలా ఈజీగా ఉంటాయి. సో, నేర్చుకోండి. అందరికీ షేర్ చేసి కూడా నేర్చుకోమని చెప్పండి. ఓకేనా? మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఇన్‌స్టిట్యూట్ కూచిపూడి నాట్యనీలం ఇన్‌స్టిట్యూట్ యొక్క అడ్మిషన్స్ ఓపెన్‌లో ఉన్నాయి. మీరు కంపల్సరీగా కింద ఎన్రోల్ చేసుకోండి. అంటే ఒకవేళ మా నంబర్స్ మీకు దొరకకపోతే మీరు కింద కమెంట్ చేయొచ్చు. మీ నంబర్ మాకు దొరకలేదు అని చెప్పనని. మేము మీకు నంబర్ షేర్ చేస్తాము. మీరు మా క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కూడా ఉన్నాయి. అండ్ మీరు పర్టిక్యులర్‌గా సాంగ్ కోసం మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆ అవైలబిలిటీ కూడా ఉంది. మీరు మంచిగా విడిగా సాంగ్స్ నేర్చుకోవాలన్నా మేము ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ నీట్‌గా మీకు చెప్తాము. సో, నేర్చుకోండి. అందరికీ నేర్పించండి. ఎవరైనా కొత్తగా కెరియర్‌ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడే బేసిక్స్ నుంచి అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. నాకు 20 ఇయర్స్, 25 ఇయర్స్ నేనిప్పుడు చేయొచ్చా? 20, 25 అనేది చాలా చిన్న ఏజ్. అలాగే 50 ఇయర్స్ వాళ్ళు అది కూడా చిన్న ఏజే. ఎందుకంటే ఆర్ట్‌కి ఏజ్ లేదు. ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. అంటే మరీ చిన్న పిల్లలు అడుగుతూ ఉంటారు. 3 ఏళ్ల పాప, 2 ఏళ్ల పాపకి నేర్పిస్తారా అని చెప్పనని. దానికి ఆన్సర్ మీకే తెలుసు. ఎలా నేర్పిస్తారండి? మీరే కుదురుగా కూర్చోబెట్టలేరు. వాళ్ళు అంటే అని ఏడుస్తారు. మరి అలాంటప్పుడు మేమెలా కూర్చోబెట్టగలం చెప్పండి? వాళ్ళు కూర్చొని టీవీలో చూసి ఎగురుతారు అని చెప్పని చాలామంది మాకు చెప్తూ ఉన్నారు. టీవీలో చూసి ఎవ్వరైనా ఎగురుతారు. అంతెందుకండి. చిన్న చిన్న పిల్లలు ఎవ్వరినన్నా చూడండి. ఒకవేళ పుట్టిన పిల్లలు కూడా వాళ్ళకి ఏదైనా మ్యూజిక్ వినిపించగానే కాళ్ళు, చేతులు ఆడిస్తూ ఉంటారు కదా! ఇది అంతే. ఒక సర్టెన్ ఏజ్ వచ్చేదాకా వాళ్ళకేం అర్థం కాదు. ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్ అలా వస్తే వాళ్ళకి మేము చెప్పేదనేది కొంచెం అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు కూడా మొత్తం అర్థమవుతుందని మేము చెప్పం. కాకపోతే ఆడుతూ, పాడుతూ నేర్చుకుంటారు. వాళ్ళకేం తెలియని వయసు కాబట్టి. సో, ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. నీలమోహన కృష్ణ సుందరాకృతే. నీలమోహన అంటే నీలం రంగులో ఉన్న అందమైన ఆకర్షించేవాడు అని చెప్పనని. అందమైన రూపం కలిగిన వాడు అని చూడండి. నీల అంటే నార్మల్‌గా బ్లూ కలర్ లేదా నీలం అంటే ఆకాశాన్ని కూడా చూపిస్తారు చూడండి. ఇక్కడ నేనేంటి హంసపక్షము హంసపక్షం కాదు చతురము. నీల మోహన కృష్ణ సుందరాకృతి చూడండి 1 ఇక్కడి నుంచి 2 అండ్ 3 మళ్ళీ చూడండి నీలమోహన కృష్ణ సుందరాకృతే. నెక్స్ట్ తనుజనాసన కృష్ణ హరే మురారే. అంటే తనుజనాసనం అంటే అసురుణ్ణి అంటే రాక్షసుని చంపిన నాశనం అంటే చంపిన వాడు నువ్వు కదా అందుకని చెప్పనని. దుష్టులను సంహరించే ఓ హరి, మురాసుని సంహరించిన మురారి అని చెప్పని. అంటే మురాసుడు అనే రాక్షసుని చంపిన శ్రీకృష్ణుడివి నీవు అని చెప్పని చూడండి. తనుజ ఇది పద్మ కోసము. తనుజనాసన కృష్ణ హరే మురారే. ఓకే మళ్ళీ చూడండి. తనుజనాసన కృష్ణ హరే మురారే. నెక్స్ట్ ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత.
అంటే ఇక్కడ ద్వార ద్వారకానికి అధిపతి కదా కృష్ణుడు. అలాగే యాదవ వంశంలో జన్మించిన వాడు కాబట్టి ద్వారకాపతే కృష్ణ యా యాదవోన్నత. మళ్ళీ చూడండి, అలపద్మము అండ్ సూచి. ద్వారకాపతే ఇది శిఖరహస్త. ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత అంటే వంశంలో పుట్టినవాడు కదా, సో ఇది యాదవోన్నత. తర్వాత వైష్ణవాకృతే గురు గురు జగన్నాయక అంటే విష్ణు స్వరూపుడైన నీవు, గురువైన నీవు, జగత్ అంటే లోకానికి నాయకుడివి నీవు అని చెప్పనని. విష్ణు స్వరూపుడా, సమస్త జగత్తుకు గురువై నాయకుడైన ఓ ప్రభువా అని ఇక్కడ మీనింగ్. చూడండి, విష్ణువాకృతే గురు లేదా గురు జగన్నాయక. మళ్ళీ చూడండి, విష్ణు త్రిపతాకము, విష్ణువాకృతే చతురహస్తాస్, విష్ణువాకృతే గురు అని చెప్పాను కదా, గురు జగన్నాయక. తర్వాత గురువౌ పరా ప్రభో విశ్వనాయక జానురాంతక హరే దీనరక్షక. తర్వాత గురువౌ మళ్ళీ ఇక్కడ మళ్ళీ గురువౌ ప్రభు విశ్వనాయక అంటే ఓ సర్వజ్ఞుడైన ప్రభువ, సమస్త విశ్వానికి నాయకుడా అని. గురువౌ పరా ప్రభో విశ్వనాయక. మళ్ళీ చూడండి, 1 అలపద్మము, 1 2 3 4. ఓకే, మళ్ళీ 1 2 3 4. తర్వాత జానురాంతక హరే దీనరక్షక. జానురాంతక అంటే దుష్టులను సంహరించే హరి, దీనులను శరణాగతులను రక్షించే దయమానుడా అని ఇక్కడ చూడండి, జానురాంతక అంటే దుష్టులను, జానురాంతక ఇది చూడండి భ్రమరము ఇలాగా ఫస్ట్ ఫింగర్ ఇట్లా క్లోజ్ చేసి జానురాంతక పతాకం. జానురాంతక హరే దీనరక్షక దుర్మదాంతక కృష్ణ కంసనాసన. అంటే దురుహంసకరాన్ని అణచివేసే, దురహంకరాన్ని అణిచివేసే కృష్ణ కంసుని. అక్కడ లేదు మా, ఏంటిది అది? దురహంకారనా? ఇక్కడ దురహంకారాన్ని అణిచివేసే కృష్ణ కంసుని సంహరించిన వీరుడా అని చెప్పని. చూడండి, దుర్మదాంతక కృష్ణ కంసనాసన. దుర్మదాంతక అంటే 1 ఇది కత్తరి ముఖం, 1 2 3. తర్వాత కంస నాసన, ఇందాక నేను చెప్పాను కదా, పద్మ కోసము పతాకం. మళ్ళీ చూడండి, దుర్మదాంతన కృష్ణ కంసనాసన. ఇప్పుడు దీనికి మనం లెక్స్ చెప్పుకుందాం. చూడండి, ఇప్పుడు మనం దీనికి లెక్స్ నేర్చుకుందాం. నీలమోహన
కృష్ణ సుందరాకృతి. ఇక్కడ నేను మొత్తం నించొనే చేశాను. నెక్స్ట్ చూడండి, తనుజనాసన కృష్ణ హరే మురారే. ఇక్కడ తనుజ నాశనం అంటే నేను చెప్పాను కదా రాక్షసుడని, తనుజ. లెగ్స్ చూడండి, లెగ్ ఇలాగా వెనక్కి, లెగ్ ఇలాగా, మీ లెఫ్ట్ లెగ్ వెనక్కి ఇలా వేసి లిఫ్ట్ చేయండి. చూడండి, 1 and 2, మళ్ళీ 1 2 3. ఇక్కడ హ్యాండ్స్ చూడండి, తనుజనాశన కృష్ణ హరే మురారే. ఓకే, తర్వాత ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత. ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత కదా. చూడండి, ద్వారక. ఇక్కడ మీరు లెగ్ వెనక్కి కూడా వేయచ్చు. చూడండి, ద్వారకాపతే లెగ్, నా రైట్ లెగ్ నేను వెనక్కి వేస్తున్నాను. ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత. మళ్ళీ చూడండి, ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత. నెక్స్ట్, వైష్ణవాకృతే గురువా జగన్నాయక. చూడండి, వైష్ణవాకృతే గురువ జగన్నాయక. ఇది నేను మొత్తం నించొనే చేశాను. మళ్ళీ చూడండి, వైష్ణవాకృతే గురువ, లేదంటే ఇలా కూడా చూపించవచ్చు. మళ్ళీ చూడండి, వైష్ణవాకృతే గురువ జగన్నాయక. జగన్నాయకకి ఇలా క్రాస్ చేయండి. ఓకే, మళ్ళీ చూడండి, వైష్ణవాకృతే గురువ జగన్నాయక. తర్వాత గురువౌరప ప్రభో విశ్వనాయక. గురువౌరప ప్రభో విశ్వనాయక. నేను ఇందాక ఇలా చెప్పాను, మీరు ఇలా చేయొచ్చు లేదా ఇలా చేయొచ్చు. చూడండి, గురువౌరప అంటే గురువౌరప ప్రభో విశ్వనాయక. మళ్ళీ లెగ్ క్రాస్ చేశాను నేను ఇక్కడ. చూడండి, 1 and 2. మళ్ళీ చూడండి, గురువౌపరా ప్రభో విశ్వనాయక. తర్వాత జానురాంతక హరే దీనరక్షక. చూడండి, జానురాంతక. ఫస్ట్ నేను దీనికి లెగ్స్ చూపిస్తాను. 1 and 2. ఇందాక నేను చెప్పినట్టు లెగ్ వెనక్కి పెట్టుకొని ఇంకో లెగ్ మీరు ఇలాగా లిఫ్ట్ చేయాలి. ఓకే, జానురాంతక and 2, 1 and 2. ఓకే, జానురాంతక కృష్ణ దీనరక్షక. చూడండి, దీనరక్షక. మీ రైట్ లెగ్ని ఇలా వెనక్కేస్తారు. 1 and 2. ఓకే, మళ్ళీ చూడండి, జానురాంతక కృష్ణ దీనరక్షక. తర్వాత దుర్మదాంతక కృష్ణ కంసనాసన. చూడండి, దుర్మదాంతక కృష్ణ కంసనాసన. ఇక్కడ నేనేం చేయలేదు. మళ్ళీ సేమ్ ఇందాక నేను లెగ్ లిఫ్ట్ చేసినట్టు 1 and 2, మళ్ళీ 3 and 4. ఓకే, చూడండి, 1 and 2, 3 and 4. తర్వాత కమలలోచన కృష్ణ పాపమోచన. కమలం లాంటి నేత్రాలు కలిగిన వాడు కదా. చూడండి,
కమలలోచన. మళ్ళీ లెగ్స్ మీ రైట్ లెగ్ని వెనక్కి వేసి అండ్ స్ట్రెచ్. చూడండి, 1 2 అండ్ సిట్. ఇక్కడ హ్యాండ్స్ చూడండి, కత్తరి ముఖము. 1 2. కమలలోచన కృష్ణ పాప మోచన. నించోండి. 1 2 3 అండ్ 4. దాని తర్వాత మళ్ళీ జయ జనార్దన కృష్ణ వస్తుంది. ఒకసారి మళ్ళీ ఇక్కడ వరకు చూద్దాము. నేను ఓన్లీ బిట్ బై బిట్ చెప్పాను కదా, ఒకసారి బిట్ బై బిట్ నేను చేసి చూపిస్తాను చూడండి. నీలమోహన కృష్ణ సుందరాకృతే తనుజనాసన కృష్ణ హరే మురారే. చూడండి, నీలమోహన కృష్ణ సుందరాకృతే తనుజనాసన కృష్ణ హరే మురారే. తర్వాత ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత. ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత. యాదవోన్నత నేను చెప్పాను మీకు. చూడండి మళ్ళీ, ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత. తర్వాత వైష్ణవాకృతే గురువ జగన్నాయక. వైష్ణవాకృతే గురువ జగన్నాయక. తర్వాత గురువౌరప ప్రభో విశ్వనాయక. గురువౌపర ప్రభో విశ్వనాయక. జానురాంతక హరే దీనరక్షక. జానురాంతక హరే దీనరక్షక. నెక్స్ట్ది దుర్మదాంతక కృష్ణ కంసనాయక. కంసనాశక. చూడండి, దుర్మదాంతక కృష్ణ కంసనాశక. కమలలోచన కృష్ణ పాపమోచన. చూడండి, కమలలోచన కృష్ణ పాపమోచన. తర్వాత మళ్ళీ జయ జనార్దన కృష్ణ రాధికాపతే మోహన కృష్ణ రుక్మిణి పతే. సేమ్ అదే స్టెప్ వస్తుంది. మీరు మంచిగా నేర్చుకోండి, అందరికీ షేర్ చేయండి నేర్చుకోమని చెప్పి. ఇది కొంచెం అంటే సెకండ్ లిరిక్ థర్డ్ లిరిక్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఇది అర్థం కాకపోతే, స్పీడ్గా ఉంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా యూట్యూబ్ సెట్టింగ్స్లో మీకు ప్లేబ్యాక్ స్పీడ్ అనేది ఉంటుంది, మీరు అది తగ్గించుకొని చూడొచ్చు. అండ్ మీకు కూడా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. అది ఇంకా నేను చెప్పే స్పీడ్ కాకుండా ఇంకా తగ్గించుకొని చూడొచ్చు. స్టెప్ బై స్టెప్ స్నేహిల్లా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పండి, కింద కమెంట్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే అలా కూడా చేయొచ్చు, మేము ఇంకా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాము. మీరు కూడా మా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ఏం చేయాలో తెలుసు, కింద కమెంట్ చేసేయండి. అండ్ మీరు సపరేట్ సాంగ్స్ నేర్చుకోవాలన్నా, క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా మేము కింద ప్రొవైడ్ చేస్తాము. మీరు కనుక కమెంట్ చేస్తే, లేదు మా నెంబర్స్ మీకు తెలుసు సో కాల్ చేసేయండి, మేము కూడా మీకు రెస్పాండ్ అవుతాం, మీ క్లాసెస్ షెడ్యూల్ చేస్తాం. లేదు మేము విజయవాడ వాళ్ళే, మేము క్లాస్కి వచ్చి నేర్చుకోవాలనుకున్నాం, అది కూడా అవైలబిలిటీ ఉంది. మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చి కూడా నేర్చుకోవచ్చు. సో ఖచ్చితంగా షేర్ చేయండి, అందరినీ నేర్చుకోమని చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.